ఇద్దరు పొలంలో ఉంటారు, ఒకరు తీసుకొని పోబడతారు, ఒకరు విడిచిపెట్టారు. ఇద్దరు స్త్రీలు తిరగలు ఎసురుతుంటారు, ఒకరు తీసుకోబోతుంది, ఒకరు విడిచిపెట్టబడుతుంది. ఎందుకు అలా జరుగుతుంది? ఎవరు సిద్ధంగా ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోతారు, సిద్ధం లేనో ఉండిపోతారు. మీకు అర్థమైందా? సిద్ధపడి ఉన్నారనుకోండి, వాళ్ళు వెళ్ళిపోతారు. సిద్ధపాటు లేదు, యామరపాటు, నిర్లక్ష్యం, దేవుని మాట చెవిని పెడచేని పెట్టినారు అనుకోండి, అట్లాంటి వాళ్ళంతా ఉండిపోతారు. అంతే కదా? అదే ఇక్కడ ఇద్దరు పొలంలోకి వెళ్తారు, ఒకరు వెళ్ళిపోతారు, ఒకరు ఉండిపోతారు. అంటే ఎవరు సిద్ధపాటు కలిగి ఉన్నారు, ఎవరు ఈ మాటలు వింటున్నారు, ఎవరు జాగ్రత్తగా ఉన్నారు, ఎవరు భయంతో వణుకుతూ ఉన్నారు, భయంతో వణుకుతూ వాళ్ళ రక్షణ కొనసాగించుకుంటున్నారు, వాళ్ళు వెళ్తారు. మిగతా వాళ్ళు విడిపడతారు. మరి ఆ నోవా దినాల్లో ఎలా జరుగుతుందో ఇప్పుడు కూడా దేవుని మాటను పెడచెవిని పెట్టిస్తున్నారు ఎక్కువ. యేసు ప్రభు వస్తున్నారు, యేసు ప్రభు ద్వారానే రక్షణ, యేసు ప్రభు ద్వారానే పరలోకం, ఇంకెలాగ నువ్వు వెళ్ళలేవు, ఎలా రక్షింపడలేవు, భయంకరమైన అగ్ని నరక శిక్షకు వెళ్ళిపోతావు ఎంత చెప్తున్నప్పటికీ కూడా ఏమాత్రం పెడచెవిని పెట్టేస్తున్నారు. ఏమాత్రం లక్ష్యం ఉంచట్లేదు, దేవుని మాటలు లక్ష్యం ఉంచట్లేదు. చూసారా అంత భయంకరమైన పరిస్థితి? మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందని అడుగుతామని అనుకుంటున్నారండి. అర్థం చేసుకోండి. జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పోయే వరకు ఎరగకపోయారు, అలాగనే మనిషి కుమారుని రాకడ వచ్చే వరకు మీరు మరి అలాగే ఎదురు చూస్తూ ఉంటారా? ఏమాత్రం మార్పు లేని స్థితిలోనే ఉండిపోతారా? చెప్పండి. చూడండి ఒక్కసారి ఆదికాండం 6:3 చూద్దాం. తినేసాను నేను, ఉన్నదో లేదో ఇక్కడ. 6:3 అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతులై ఉన్నారు, ఆయనను వారి దినములు 120 ఏండ్లగును. నోవా నీతిపరుడు, తన తరంలో నిందారతుడై ఉండేను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. భూలోకం దేవుని సందున చెడిపోయి ఉండెను, భూలోకం బలాత్కారంగా నిండి ఉండెను. దేవుడు భూలోకం చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గంను చెరిపేసుకొని. ఇప్పుడు జరగట్లేదండి? సమస్త శరీరుల మూలంగా భూమి బలాత్కారంతో నిండి ఉంది కనుక నా సన్నిధిని వారి అంతం వచ్చినది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును. చితి సారకపు మ్రాన్తో నీ కొరకు వాడ చేసుకొనుము, అరలు పెట్టి ఆ వాడను చేసి లోపట్న వెళ్ళిపోయి దాన్ని కీలిపోయేవాళ్ళను. నీవు దాన్ని చేయవలసిన విధమిది: ఆ వాడ 300 మూరల పొడుగు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తునుగా ఉండవలను. ఆ వాడ కిటికీ చేసి పైనుండి మురుడి కిందికి దాన్ని ముగించవలను. చూసారా? నీతో కూడా నీ కుమారుని, నీ భార్య, నీ కోడండ్రు ఆ ఓడలో ప్రవేశించాలి. ఇవన్నీ దేవుడు చెప్పారండి, నోవాకు చెప్పారు. ఎందుకు? బలాత్కారంతో, భూమి బలాత్కారంతో నిండి ఉంది.